లార్డ్. మీరందరూ బాగుండాలి. వీడియో చూస్తున్న మీరందరూ. ఈరోజు డిసెంబర్ 27వ తారీఖు శనివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో. ఏంటంటే ఇది అసలు ఎంతకీ అర్థం అవ్వట్లేదండి. యేసు ప్రభు అంటే ఏడుస్తారు జనాలు. ఇదే మతోన్మాదులు క్రైస్తవుల మీద పడి చేస్తారు, బైబిల్ని తగలబెడతారు. వీళ్ళకి పని పాట లేదనుకుంటా. శుభ్రంగా వర్షం సకాలానికి రావాలి, ఎండ సకాలానికి ఉండాలి, మా పాడి పంటలు బాగుండాలి, మా రాజకీయ నాయకులకి మంచి జ్ఞానం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రార్థన చేసుకోవటానికి. వీళ్ళు ఎంతసేపు బైబిల్ని కిచిడి బాబాతో సహా చాలామంది దరిద్రులు ఉన్నారు. నా భాషలో వాళ్ళంతా దరిద్రులు. ఎందుకంటే నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడు లేడనేసి నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఆయన మాట్లాడే దేవుడు, 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉండే దేవుడు, మనలో శ్వాసగా ఉన్న దేవుడు. కాబట్టి దేవుడిని, ఆయన నిజ దేవుడని మీరు తెలుసుకోండి. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ వీళ్ళు సిక్కులోళ్ళు కదా, ఆయన్ని ఎంత తిట్టారు, బైబిల్ని చించేశారు, కాల్ చేశారు. ఏమయ్యారు? దేవుని సేవకులుగా అయ్యారు. కాబట్టి తిట్టిన నోరే పొగిడే రోజు వస్తుంది. మీరు మతోన్మాదులారా, మీరు ఇంకోటి దేవతల్లో కనీసం ఓ రోజు 50 మందిని దండం పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, మీకు మేలు కలుగుతుంది. పరమత దూషణ తప్పు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి టుడే డిసెంబర్ 27, అంటే ఇంకా 4 రోజులు 5 రోజులు ఉంది ఈ ఓల్డ్ ఇయర్ వెళ్ళిపోవటానికి, 2025 వెళ్ళిపోవటానికి. దేవుని చిత్తమైతే రేపు అంటే 28వ తారీఖు ఆదివారం నూజివీడు దగ్గర పాస్టర్ వైఎస్ రాజు గారు చర్చిలో నేను ఏదో కొద్దిసేపు వాడబట్టడానికి వెళ్ళే అవకాశం ఉంది. నేను బాగా వాడబడాలనేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాకు తెలిసిన గణేష్ అనే స్టూడెంట్ గురించి, వంటి మురళి గురించి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ ఆగాడు. ఆ యేసు ప్రభు ఏమైనా చేయగలడు, చచ్చిన వాళ్ళని బతికించగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.